రాముడి గురించి ఈ పిచ్చితనం ఏమిటి? రామ మందిరం గురించి ఈ ఉన్మాదం ఏమిటి? నేనైతే అలాంటి పదాలు ఉపయోగించను. అవి చాలా బలమైన పదాలు. పిచ్చితనం, ఉన్మాదం ఇవన్నీ. చూడండి, ఎవరైనా 7-8 వేల సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కోట్ల మంది ప్రజానికానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారంటే ఆయనలో ఏదో విశేషం ఉందనే కదా. రామ మందిరం విషయానికి వస్తే సుప్రీంకోర్టు దాన్ని సెటిల్ చేసింది. దాంతో ఆయన్ని ప్రేమించేవారు ఆలయం కట్టాలనుకున్నారు. అది భక్తి. దాన్ని ఉన్మాదం, పిచ్చితనం అని ఎందుకు అనుకోవాలి? అది విభజన కదా. అది విభజన ఎందుకు అవుతుంది? ఎందుకంటే అది 2 మతాల వారిని విడదీస్తుంది. నిజంగా ఇదంతా ఓ రక్త చరిత్ర, రక్తపాతానికి సంబంధించిన కథ, హత్యల కథ. గత 800 సంవత్సరాల్లో ఇక్కడ జరిగింది ప్రపంచంలో మరెక్కడా ఎప్పుడూ జరగనంత రక్తపాతంతో కూడుకున్న కథ. అడాల్ఫ్ హిట్లర్ వల్ల యూదులకు జరిగినవి, ఉత్తర అమెరికాలో స్థానిక అమెరికన్లకు జరిగినవి, కంబోడియాలో జరిగినవి, ఇండియాలో ఈ 800 సంవత్సరాల్లో జరిగిన దానితో పోలిస్తే అవన్నీ లెక్కకే రావు. అది మీ దృష్టిలో రక్తపాతం అనిపించనప్పుడు, మరోపక్క అవి చేసిన వాళ్లల్లో ఎటువంటి పశ్చాత్తాపం లేనప్పుడు, వీరి విశ్వాసం కోసం ఆ కొద్దిపాటి భూమిని వెనక్కివ్వమంటే అది విభజన అంటారా? అది విభజన ఎందుకు అవుతుంది?